వెళ్దాం. మనం సిలువ చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాం. ఉదయకాలం సిలువ యొక్క ప్రాశస్త్యత, సిలువ వలన మనకు కలిగిన మేలులు చూస్తూ వచ్చాం. చాలా మేలులు ఉన్నాయి. మనకున్న సమయ పరిధిలో ఆయన ఆ సిలువ మనల్ని ప్రేమించాడు అనే సత్యాన్ని చూపిస్తుంది. ఆ సిలువ ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు అనే సత్యాన్ని చూపిస్తుంది. మూడవది, ఆ సిలువ మనల్ని దేవునితో సమాధానపరిచింది. ఆ దేవునికి మనకు మధ్య ఉన్న అగాధాన్ని ఒక బ్రిడ్జ్ లాగా, మీకు గుర్తుంటే యాకోబు కలగన్నాడు. ఆ కలలో భూమికి, ఆకాశం నుండి భూమికి నిచ్చెన వేయబడింది. యేసు ప్రభువారు యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆకాశం నుండి ఒక దేవదూతలు ఎక్కి దిగుతున్నారు. ఎవరి మీద? మనుష్య కుమారుని మీద ఎక్కి దిగుతున్నారు. యేసు ప్రభువారు సిలువలో మరణించినప్పుడు ఆ దేవాలయపు తెర పైనుంచి కిందికి చినిగింది. కింద నుంచి పైకి కాదు, అది చాలా మందంగా ఉండే తెర. ఆ యొక్క తెర ఉన్నంతకాలం కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే, అది కూడా సంవత్సరానికి ఒక్కసారే ఆ మందిరము లోపల ప్రవేశించాలి. కానీ యేసు ప్రభువారి మరణం ఏం చేసిందంటే ఆ యొక్క తెరను పైనుంచి చించివేసింది. ఇప్పుడు మనకి దేవుని దగ్గరికి ధైర్య ప్రవేశం వచ్చింది. కారణం దేవునితో సమాధానం. నాలుగవది, దేవుని యొక్క నీతిని మనం పొందుతూ వచ్చాం. ఇంకా అక్కడ దేవుని పిల్లలము కావటం ఉంది. సిలువలో దేవుని విమోచనను పొందటం ఉంది. చాలా ఆశీర్వాదకరమైన సంగతులు ఉన్నాయి. సరే, మనం రెండవ వర్తమానంలోకి వెళ్దాం. ఈ యొక్క వర్తమానానికి శీర్షిక పెట్టుకోవాలనుకుంటే ద క్రాస్ అండ్ క్రిస్టియన్, క్రైస్తవుని యొక్క సిలువ. ఉదయకాలం మనం చూసింది యేసు ప్రభువారి యొక్క సిలువ. ఇప్పుడు మనం చూడబోయేది వెనకాల పెట్టేయి, అది అయిపోయిన తర్వాత యుద్ధంలే కింద పెట్టేసి. ఇప్పుడు మనం చూసేటువంటి సిలువ మన సిలువ. మనం సిలువను, యేసు ప్రభువారు సిలువను మోసాడు. ఆయన సిలువను మోసి మరణించాడు. కానీ అక్కడితో అయిపోలేదు. మన సిలువను మనము మోయాలి. ఇదే మాట యేసు ప్రభువారు చెప్తూ ఉన్నాడు. రండి, సువార్తల్లో 2 సార్లు ఈ మాట మనకు కనపడుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనము. అప్పుడు యేసు చాలన్నా. 9వ మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం కూడా అందరం కలిసి చదువుదామా? అందరు తీసారా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనము. అందరం కలిసి, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. 39 కూడా. యేసు ప్రభువును వెంబడించాలనుకునే వాళ్ళకి ప్రభువు ఉంచిన మార్గం ఏంటంటే సిలువ మార్గం. ఇక్కడ సిలువను ఎత్తుకోవాలి అని ఉంది. లూకా సువార్తలో ఇంకొక మాట అదనంగా చేర్చబడింది. లూకా సువార్త 9వ అధ్యాయము. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను. ఇక్కడ వాడిన ఎక్స్ట్రా పదం ఏంటి? ప్రతి దినము. అక్కడేమో సిలువను ఎత్తుకోమని ఆ మాట ఉంది. ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా పదమే వాడబడారంటే ప్రతిదినం. చాలామంది గుడ్ ఫ్రైడే రోజు చేసేదేంటి? సిలువను మోస్తారు. కొంతమంది సిలువను ఇట్లా నెత్తి మీద వేసుకొని అందరూ మోస్తుంటే వాళ్ళు కొట్టినట్టు వెనకాల యాక్షన్లు చేస్తుంటారు. ఆ సిలువ మీద ఏలాడతారు కొద్దిసేపు, ఒక అరగంట 10 నిమిషాలు ఏలాడతారు. అబ్బా చేస్తూ ఉంటారు. ఇక్కడ దీని అర్థం అది కాదు. ఆ సిలువను మోయటం కాదు. లేకపోతే సిలువ మెడలో వేసుకోవటం అది పెద్ద విషయం కాదు. ఎవరైనా వేసుకోవచ్చు. సిలువను ధరించటం ఎవరైనా ధరించవచ్చు. కానీ కావాల్సిందేంటి? సిలువను మోయటం.
కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ సిలువను గురించిన 5 సంగతులు, విశ్వాస జీవితంలో సిలువను గురించిన 5 సంగతులు నేను మీతో చెప్పాలని ప్రసిద్ధపడుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయంలో నేను ఆరాధించగలిగిన మీ బిడ్డలందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. నేను ఏమని ఆరాధించగలము, నేను ఏమని స్తుతించగలము? మమ్మల్ని ఎంతగా ప్రేమించారు, శాశ్వతమైన ప్రేమతోటి, గొప్ప ప్రేమతోటి ప్రేమిస్తూ వచ్చారు. ఈ ప్రేమకు మాలో ఎటువంటి అర్హత, పాత్రత లేకపోయినప్పటికీ, నీకు శత్రువులమైనప్పటికీ, దౌర్భాగ్యులమైనప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించి ఈ గొప్ప మహిమకు వారసులుగా చేశారు. మేమెవరము ప్రభా? మా జీవితం ఏ పాటిది? మా కోసం దేవాది దేవుడు వచ్చి ప్రాణం పెట్టడం, ఇది మా ఊహకు అందదు నాయన. మా జీవితం మొత్తం నేను స్తుతించినా కూడా ఇది మేము తీర్చగలిగే రుణము కాదు. మీ కలువరి ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నా. అయితే అక్కడితో మీరు చేయాల్సిన కార్యం ముగిసింది. కానీ మేము ఈ సిలువను అనుదినము మోయాలని నీ వాక్యము చెప్తుంటుండగా ఆ సిలువ లోతుల్లోనికి మేము వెళ్ళటానికి కృప చూపించండి. మీ దాసునైన నన్ను మీరు కనికరించి మీ యొక్క సిలువ చాటున మరుగుపరిచి హెచ్చించబడివాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని, సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని ఎరగకుండుటకు సహాయము చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సిలువ లేకుండా క్రైస్తవ జీవితం లేదు. పౌలు గారు కొరింథీయులకు రాయబడిన పత్రికలో అంటాడు, సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మీ మధ్యలో మరి దేనిని ఎరుగకుంటిని కదా. 1 కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకుంటాను. గలతీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? 3వ అధ్యాయం 1వ వచనం, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడను కదా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి బోధిస్తున్నప్పుడు బోధించటానికి చాలా సంగతులు ఉన్నాయి ఆయన గురించి. కానీ పౌలు గారు ఏం బోధిస్తున్నాడు అంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తును బోధిస్తున్నాడు. మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాము అని అంటాడు. వి ప్రీచ్ ద క్రైస్ట్ క్రూసిఫైడ్. కనుక మన జీవితంలో కూడా యేసు ప్రభువారి సిలువ ఎంతో ప్రాముఖ్యమైనది. కానీ మనం చదివిన లేఖన భాగాల్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే యేసు ప్రభువారు తానొక్కడే సిలువ మోసాడు, ఇక మీరు సిలువ మోయాల్సిన పని లేదు అనలేదు. చాలామంది అదే అనుకుంటారు, యేసు ప్రభు శ్రమ అనుభవించాడు కాబట్టి మనకి శ్రమలు ఉండకూడదు అనుకుంటారు. కానీ యేసు ప్రభు ఆ మాట చెప్పలా. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నన్ను వెంబడించాలనుకునేవారు నేనెట్లా సిలువను మోసానో వారి సిలువను వారు మోయాలి. కాబట్టి యేసు ప్రభు వారి మరణాన్ని 2 రకాలుగా మనం చూడవచ్చు. ఒకటి సబ్స్టిట్యూషనరీ డెత్, అంటే మన బదులు మన స్థానములో ఆయన మరణించాడు. మనం పొందవలసిన మరణాన్ని ఆయన అనుభవించాడు. దీన్ని సబ్స్టిట్యూషన్ అంటారు. క్రికెట్లో ఒకళ్ళు ఆడలేకపోతే వేరే వాళ్ళు వెళ్ళి వాళ్ళ ప్లేస్లో ఆడతారు. అలాగే ఆ కలువరి శిలువ మీద మనం శిక్షించబడాలి, మనం నలగొట్టబడాలి, మనం దోషము చేత మనం శిక్ష అనుభవించాలి. కానీ దేవుని స్తోత్రం, మనం అనుభవించలేమని ఆ దేవాది దేవుడే తన కుమారుని మీద ఆ శిక్ష వేశాడు. సబ్స్టిట్యూషన్. అబ్రహాము కత్తెత్తాడు తన కుమారుణ్ణి సంహరిద్దామని, కానీ దేవుడు ఆగమన్నాడు. ఆపినప్పుడు ఆ కుమారుణ్ణి తీసి ఆ కుమారుని ప్లేస్లో గొర్రెపిల్లను అర్పించాడు. అలాగే యేసు ప్రభువారు మన స్థానంలో మరణించాడు. ఇది ఒక సత్యం.
రెండవ సత్యం ఏంటంటే ఇది రిప్రజెంటేటివ్ డెత్, అనగా ఆయన మరణించాడు, మన తరపున మన ప్రతినిధిగా మరణించాడు, మనకు బదులు మరణించాడు. ఇది ఒక సత్యము. రెండవది, మన తరపున మన ప్రతినిధిగా మరణించాడు. ఆయన మరణించాడు అంటే మనము కూడా మరణించాము. ఇప్పుడు క్రికెట్లో ఒక 11 మంది ఆడతారు, వారు వెళ్ళి గెలుస్తారు, మనమంతా సంబరాలు చేసుకుంటాం, ఇక్కడ స్వీట్లు పంచుకుంటారు, బాంబులు కాలుస్తారు. వీళ్ళు పోలేదు, వీళ్ళు ఆడలేదు, వీళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు చూశారు. మరి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఆ ఆడే 11 మంది వీరి తరపున ప్రతినిధులుగా ఆడుతున్నారు. ఇండియా గెలిచింది అంటారు, ఇండియా ఓడిపోయింది అంటారు, అంతేగాని విరాట్ కోహ్లీ ఓడిపోయాడు, సచిన్ ఓడిపోయాడు అనరు. ఎందుకు? వారు మన ప్రతినిధులుగా ఆడుతున్నారు. అలాగే యేసు ప్రభువు వారు మనకు బదులుగా మాత్రమే కాదు, మన తరపున ప్రతినిధిగా. అంటే ఏంటి? ఆయన గెలిస్తే మనం గెలిచాం, ఆయన ఓడిపోతే మనం ఓడిపోయాం. ఆయన సిలువలో మరణించాడు, మనం కూడా మరణించాము. ఒకప్పుడు మరణించాము, ఇది కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. ఒకప్పుడు పాపము చేత, అపరాధము చేత చనిపోయాం. క్రీస్తు మనల్ని బ్రతికించాడు. కానీ ఈ బ్రతుకు ఒకవైపు బ్రతికితే ఒకవైపు మరణిస్తాం. తల్లి గర్భంలో శిశువు ఉంటుంది 9 నెలలు. 9 నెలలు ఈ లోకంతో సంబంధం లేదు, లోకానికి చనిపోయింది, గర్భంలో బ్రతికుంది. ప్రసవం వచ్చినప్పుడు గర్భానికి చనిపోయింది, లోకానికి బ్రతుకుతుంది. మనం ఇంతకుముందు దేవునికి చనిపోయినాం, లోకానికి బ్రతికి ఉన్నాం. ఇప్పుడు సిలువలో ఏం చేస్తున్నాము అంటే, ఆయన చనిపోయాడు, మనం కూడా ఆయనతో పాటు చనిపోతున్నాం. కానీ సిలువను మనం మోయాలి. ఆయన సిలువ మరణములో నువ్వు నేను ఐక్యపరుచుకోవాలి. ఇది మనం గమనించాలి. మొట్టమొదటిది, మనల్ని మనం సిలువ వేసుకోవాలి. రండి, గలతీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. మొట్టమొదటిది, క్రీస్తుతో ఎలా సిలువ వేయబడ్డాడో మనల్ని మనం సిలువ వేసుకున్నామనేది గమనించాలి. మనము లోకానికి చనిపోయినామనేది గమనించాలి. చాలామంది ఇది మర్చిపోతున్నారు. క్రైస్తవ జీవితం మరణించే జీవితం. ఎవరికి మరణించేది? మొట్టమొదట మనకు మనం మరణించేటువంటి జీవితం. రండి, రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయము 3వ వచనము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం అంటే అర్థం ఏంటమ్మా? ముంచబడటం. అంటే ఇప్పుడు యేసు ప్రభువారి మరణంలో మనం కూడా ముంచబడ్డాం, ఐక్యమయ్యాం. దాని తర్వాత 5వ వచనం, 4వ వచనం కూడా అన్నా. ఆయన మరణించాడు, మనం మరణించాం. ఆయన పాతి పెట్టబడ్డాడు, మనము పాతి పెట్టబడ్డాం. ఆయన తిరిగి లేచాడు, మనము బాప్తిస్మం. మనం చెప్పేది అదే, నీళ్ళలో ముంచుతున్నాం అంటే చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. నీళ్ళలోంచి పైకి లేపుతున్నాం అంటే తిరిగి దానికి సాదృశ్యంగా బాప్తిస్మం ఉంది. అది నీటి బాప్తిస్మం. కానీ ఒక వ్యక్తి రక్షణ పొందినప్పుడు ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతున్నాడు. ఇంకా ముందుకెళ్తే చూడండి, 6వ వచనం. ఏలమనగా చాలన్నా. కనుక క్రీస్తుతో పాటు మనము సిలువ వేయబడ్డాం. మన ప్రాచీన స్వభావము సిలువ వేయబడుతూ వచ్చింది. ఇది చాలాసార్లు మనం మర్చిపోతాం.
మనము యేసు ప్రభువారి సిలువలో మనం మరణించాం, మన శరీరానికి మరణించాం. మన ప్రాచీన పురుషుడు, మన పాత పురుషుడు నేను క్రీస్తుతో కూడా సిలువ నేను అనే ఆ ప్రాచీన పురుషుడు, మన శరీరము, మన కోరికలు కదా, ఈ బైబిల్ లాంగ్వేజ్లో దాన్ని ఏమంటాం? శరీరము అంటాం, ప్రాచీన పురుషుడు అంటాం, నేను అనేటువంటిది. ఇది ఏం చేయబడ్డది? సిలువ వేయబడ్డది. అది మనం మర్చిపోయి చాలాసార్లు ఎలా ప్రవర్తిస్తామంటే, మనం ఏదో శరీరానికి రుణస్థులము అన్నట్లుగా ప్రవర్తిస్తాం. కానీ మొట్టమొదటిగా మనం సిలువ వేయబడాలి. ఎవరికి సిలువ వేయబడాలి? మనకు మనం తన్ను తాను ఉపేక్షించుకొని మనల్ని మనం లేదు అనుకోవాలి. ఇది చాలా కష్టమైన సంగతి. మనం ఎవరికైనా హలో గుడ్ మార్నింగ్ చెప్తాం, వాళ్ళు చెప్పకపోతే మనం బాధపడతాం. ఎందుకు? నాకు చెప్పలేదు. అవతల వ్యక్తి ఎలా ప్రవర్తించాడు? నేను లేను అన్నట్లుగా ప్రవర్తించాడు. మనల్ని మనం ఎలా ప్రవర్తించాలంటే మనం లేమన్నట్లుగా. కానీ ఈ ఆత్మీయ జీవితం పోరాటం. ఎవరితో పోరాటం? మొట్టమొదట మన శరీరముతో పోరాటం. ఈ శరీరాన్ని ఏం చేయమన్నాడు? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని దురాశలతోనూ ఇచ్చలతోనూ సిలువ వేసి ఉన్నారు. చూడండి, గలతీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇది సిలువ వేయబడ్డాం, కానీ మనం దాన్ని మర్చిపోయి మనం ఎలా జీవిస్తున్నామంటే మనం ఏదో దానికి బాకీ ఉన్నట్లుగా జీవిస్తున్నాం. ఇది ఎట్లా ఉందంటే, గవర్నమెంట్ ఆల్రెడీ రుణమాఫీ చేసేసింది, అప్పు తీర్చేసింది గవర్నమెంట్, కానీ అది మర్చిపోయి అది దాన్ని గుర్తించకుండా మరలా పోయి మనం అప్పు కడుతున్నాం. ఈ శరీరం చనిపోయింది పాపమునకు, కానీ ఆ విషయం మనం పక్కన పెట్టి ఈ శరీరం ఏం చెప్తే అది చేస్తున్నాం. ఈ శరీర ప్రకారం ప్రవర్తించే వారిని బైబిల్ ఏమని పిలుస్తుంది తెలుసా? పోయిన వారం మనం చూసాం, ఏశావు గురించి మాట్లాడుకున్నప్పుడు. ఏశావు ఏం చేశాడు? తన శరీరం ఎలా చెప్తే అలా చేశాడు. సంసోన్ ఏం చేశాడు? తన శరీరం ఎలా చెప్తే అలా చేశాడు. అలాంటి వారి గురించి ఫిలిప్పీకి రాబడిన పత్రికలో పౌలు గారు ఒక మాట అంటాడు. ఏం మాట అంటాడు? రండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. అనేకులు తీసారా? అనేకులు క్రీస్తు సిలువకు. ఎవరు క్రీస్తు సిలువకు శత్రువులు? సిలువను దాచిపెట్టేవాళ్ళు కాదు, సిలువ మీద దుప్పటి కప్పేవాళ్ళు కాదు. ఎవరు శత్రువులు? వారి కడుపే వారి దేవుడు, నాశనమే వారి అంతము. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులను గురించి అతిశయపడుదురు. భూ సంబంధమైన వాటి యందు. ఇది సిలువకు శత్రువుగా జీవించే జీవితం. ఒకవేళ నువ్వు మందిరానికి రావచ్చు, బైబిల్ చదవచ్చు, ఆరాధనలో పాల్గొనవచ్చు, లేకపోతే అన్ని కార్యక్రమాల్లో పాలు పొందవచ్చు, కానీ నీవు నీ శరీరము చేత నడిపించబడితే, నీ శరీరం ఏది చెప్తే అది చేస్తుంటే నీవు సిలువకు శత్రువుగా మన శరీరం ఏం చేస్తుంది? కోరికలు ఉన్నాయి, దీనికి ఇచ్చలున్నాయి, కోపం ఉంది, ఆగ్రహం ఉంది, ఈగో ఉంది, గర్వం ఉంది, అతిశయం ఉంది, ఓపిక లేనితనం ఉంది, గాయపరచబట్టం ఉంది, శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి. ఏంటి శరీర క్రియలు? గలతీ పత్రిక 5వ అధ్యాయం ఏంటి శరీర క్రియలు? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవి శరీర కార్యములు. ఈ శరీరము మనలో పనిచేస్తుంది. ఈ శరీరాన్ని ఏం చేయాలి? సిలువ వేయాలి. ఎవరేస్తారు? ప్రభువును వేరే వాళ్ళు సిలువేశారు. ఈ సిలువ వేరే వాళ్ళు వేయరు, మనకు మనం సిలువేసుకోవాలి. చాలాసార్లు మనం వేరే వాళ్ళ సిలువేయాలని చూస్తుంటాం. వాళ్ళ గర్వం ఎక్కువైంది, వాళ్ళు తగ్గించాలా, వాళ్ళ సంగతి పక్కన, ముందు మనల్ని మనం సిలువేసుకోవాలి, మన మీద మనం పని చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం పిల్లరా. క్రైస్తవ జీవితం అంటే మనకేం ఎదురు లేదు, మనం ఏదో బాగున్నాం అని మురిసిపోయే జీవితం కాదు. క్రైస్తవ జీవితం అంటే నేనేం సరి చేసుకోవాలి, నేను ఎలా బాగుండాలి, నేను ఇంకా ప్రభుకి ఎట్లా సన్నిహితునిగా జీవించాలి అనే ఆశ, కోరిక
తపన ఉండాలి. ప్రతి ఆదివారం మనం వస్తున్నామంటే, మందిరానికి వస్తున్నామంటే ఏదో మనం ఏదో పొగిడించుకోవాలా, లేకపోతే అబ్బా మీరు బాగున్నారు, అబ్బా మీరు భలే చేస్తున్నారు, అబ్బా మీ మందిరం భలే ఉంది, ఇది కాదు. దేవునికి సన్నిహితంగా వెళ్ళటానికి నాలో నేను మార్చుకోవాలి, నేనేం సరి చేసుకోవాలి, ఇది మన తపనై ఉండాలి. మనల్ని మనం సిలువ వేసుకోవటం. మీరు ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల, ఇక మిడిల్ గ్రౌండ్ లేదు, చంపడమే. రండి, రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 12-13 వచనాలు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు పిల్లరా సిలువను అనుదినము మోయటం. అంటే అర్థం, పౌలు గారు చెప్పినట్లుగా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నా. మనం ఒక పాట కూడా ఉంటుంది, మనలో పాత పురుషుని చంపెదాము సిలువలో. కానీ మనలో ఉన్న పాత పురుషుణ్ణి సిలువలో చంపబడ్డాడు. అది ఆల్రెడీ జరిగిపోయింది. దాన్ని మనం గుర్తించి దాని ప్రకారం బ్రతకాలి. మీరు చనిపోయారు, మీరు మీ శరీరానికి చనిపోయారు, మీరు రుణస్థులు కాదు. ఇంకా మీ శరీరం ప్రకారం వినాల్సిన పని లేదు. ఈ సత్యాన్ని మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం, మన శరీరం ఎలా చెప్తుందో, మన శరీరం చాలా చెప్తుంది. ఇవాళ ఒక మాట అన్నారా, పోయి నువ్వు 4 మాటలను, నువ్వు అలుగు, నువ్వు వాళ్ళకు ఒకటి దూషించారా, నువ్వు 4 దూషించు, నువ్వు బెదిరించు, ఏమనుకుంటున్నారు, నీకు వాళ్ళు గౌరవం ఇయ్యట్లా. ఇది శరీరం చెప్తుంది. యేసు ప్రభువారి గురించి రాయబడ్డది, ఆయన దూషించబడి బదులు, ఆయన శ్రమ పెట్టబడి బదులు దూషింపక బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునను. రిటాలియేట్ కావాల్సిన పని లేదు, పగ తీర్చుకోవాల్సిన పని లేదు, ప్రతీకారం తీర్చుకోవాల్సిన పని లేదు. ప్రభువుకు అప్పచెప్పుకోవటం. అదేంటది, మనల్ని మనం సిలువ. ఇది చాలా కష్టమైన సంగతి. వేరే వాళ్ళ సిలువేయటం చాలా ఈజీ, వేరే వాళ్ళ గురించి మాట్లాడటం ఈజీ, కానీ మనలో ఉన్న లోపాలు చూసుకోవటం చాలా కష్టం కదా. భార్యాభర్తలు ఏదైనా కౌన్సిలింగ్కి వెళ్తే అక్కడ నా సైకాలజిస్టులు ఏం చేస్తారంటే, ఒక పేపర్ ఇచ్చి రాయమంటారు, ఏంటి నీ సమస్య ఏంటి, నీ భర్తలో నీకు కావాల్సిన లక్షణాలు అంటే పెద్ద జాబితా రాస్తారు, వాళ్ళు ఎలా ఉండాలని. తర్వాత ఇంకో పేపర్ ఇచ్చి నీలో ఉన్న లోపాలు రాయి, నువ్వేం మారితే బాగుంటుంది కదా. మనం అన్నీ చెప్తాం, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది. ఇది చెప్పడానికి చాలా బాగుంటాయి. ముందు మన సంగతి ఏంటి, మరి మనం ఏం చేస్తే బాగుంటుంది. మనల్ని మనం సిలువ వేసుకోవటం, ఇది దినదినము జరగాల్సింది. ఇది కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టుకొని, నేను ఎక్కడ నాలో స్వయం పెరుగుతుంది, నాలో ఎక్కడ గర్వం పెరుగుతుంది, నాలో ఎక్కడ అసూయ పెరుగుతుంది, నాలో శరీర కోరికలు పెరుగుతున్నాయి. శరీరాశలను విసర్జించి, ఏం రాయబడింది, మీ ఆత్మకు విరోధముగా పోరాడుచున్న శరీరాశలను విసర్జించి, కోపము, ఆగ్రహము, తొందరపాటుతనము, ఇతరులను తోలనాటం, ఇతరులను తక్కువ చేయటం, మన మీద ఎక్కువ అనుకోవటం, మనల్ని మనం సిలువ వేసుకోవటం. మన యేసు ప్రభువారి జీవితాన్ని చూస్తే ఆయన గొప్ప మహిమ గల రాజు. ఈ లోకానికి వచ్చినప్పుడు సామాన్యుడిగా, ఒక వడ్రంగి వాని ఇంట్లో సామాన్యుడిగా పెరిగాడు. ఎక్కడ వైభవం లేదు, ఎక్కడ హడావుడి లేదు, దీనుడైపోయాడు, తాను తగ్గించుకున్నాడు. మన జీవితంలో కూడా మనల్ని మనం తగ్గించుకోవటం కదా. బైబిల్ చెప్పే సత్యం ఏంటి, మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, ఆయన మిమ్మల్ని హెచ్చించును. మిమ్మల్ని మీరు కట్ చేసుకోండి, ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. మనల్ని మనం సిలువ వేసి, ముఖ్యంగా మన శరీరాశలు, మన కోరికలు, మన అతిశయాలు, మన సొంత విధానం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవించు. దేనికి చనిపోయింది, పాపానికి చనిపోవటం, స్వయానికి చనిపోవటం. ఇది చాలా ప్రాముఖ్యం. మొట్టమొదటిది మనల్ని మనం సిలువ వేసి. రెండవది, దయచేసి రండి, గలతీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం, గలతీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం
14వ వచనం అందరం కలిసి తీశారా? అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నా. రెండవ సిలువ లోకమునకు మనకు లోకము. సిలువ చుట్టూ తిరుగుతున్నాం మనం. ఉదయకాలం సిలువ చుట్టూ తిరిగాం, ఇప్పుడు సిలువ చుట్టూ తిరుగుతున్నాం. ఈ సిలువ చుట్టూ తిరుగుతున్నాం మనకు అర్థమయ్యేది ఏంటంటే, తలపేసాను, ఈ సిలువ చుట్టూ తిరిగడం మనకు అర్థమయ్యేది ఏంటంటే మనల్ని మనం సిలువ వేసుకోవాలి, మొట్టమొదటిది. రెండవది, లోకానికి మనము సిలువ వేయబడాలి, లోకము మనకు సిలువ వేయబడాలి. అంటే లోకానికి మనం చచ్చిపోవాలి. లోక ఆశలు ఏమున్నాయి లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. దీనికి మనం చనిపోవాలి. లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి దేవుని వలన పుట్టినవి కావు. లోకమును దాని ఆశయు గతించును, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. యాకోబు అంటాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఏంటి లోకం అంటే? మన చుట్టూ ఉన్న లోకం, దాని చుట్టూ పోకడా. ఏం చెప్తారు? ఇద్దరు లోకస్తుల గురించి ఏం మాట్లాడుకుంటారు? డబ్బు గురించి మాట్లాడుకుంటారు, ఆస్తుల గురించి మాట్లాడుకుంటారు, సక్సెస్ గురించి నువ్వేం సంపాదించావు? ఇంతేనా? నీ జీతం ఎంత? ఇంతేనా? అరే మాకు అక్కడ ఇల్లుంది, ఇక్కడ ఇల్లుంది, ఇక్కడ డబ్బులు ఉన్నాయి, మాకు 4 ఉన్నాయి, 5 ఉన్నాయి. ఇది లోకం. ఇది బంగారం లేదా నీకు? ఇది ఒక్కడి చేయనుందా? పెళ్ళికేంటి ఇట్లా మరీ సింపుల్గా వచ్చావు నువ్వు? ఇది లోకం. లోకం ఏం చేస్తుంది? మనల్ని వారితో పాటు పరిగెత్తాలని చూస్తుంది. మనం వారితో పరిగెత్తకూడదు. చాలాసార్లు విచారం ఏంటంటే, క్రైస్తవులు కూడా లోకం పరిగెడుతుంటే ఇది నేను కాదని పక్కకు జరగరు. మేము తక్కువ అనుకున్నావా అని వాళ్ళు ఎట్లా పరిగెడుతున్నారో వారితో పాటు వీళ్ళు పరిగెడుతున్నారు. పేతురు గారు అంటాడు, చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును. ఎంతకాలమైంది మన లోకస్తులు దూషించి? ఎవరు దూషించట్లే మనల్ని. ఎందుకు? మనం వాళ్ళతో పాటు పరిగెడుతున్నాం, వాళ్ళతో కలిసిపోయినాం. అర్థం కావట్లా, మనమా లోకస్తులం అర్థం కావట్లా. పేతురు గారు అన్నాడు, మీరు వారితో పాటు పరిగెత్తకపోయేసరికి వాళ్ళకి ఆశ్చర్యమై ఏంటి వీళ్ళు అని ఆశ్చర్యపడి ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. ఆ దూషణ మన జీవితంలో లేదా? మనం అందరూ మెచ్చుకుంటుండే, అబ్బా అన్న మీరు భలే ఉన్నారన్న. వాళ్ళు కూడా, లోకస్తులు కూడా. అంటే అర్థం ఏంటి? ఎక్కడో మనం కాంప్రమైజ్ అయిపోయాం. మనం లోకస్తుల మార్గంలో వెళ్ళిపోతున్నాం. వాళ్ళ ఆశయాలు మన ఆశయాలు ఒకటే, వాళ్ళ లక్ష్యాలు మన లక్ష్యాలు ఒకటే. టైం దొరికితే వాళ్ళేం ఆలోచిస్తున్నారో మనం అదే ఆలోచిస్తున్నాం, వాళ్ళేం కోరుకుంటున్నారో మనం అదే కోరుకుంటున్నాం. మనకి వారికి తేడా కనపడట్లా. ఏం చేస్తారు లోకస్తులు? ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుంది, ఇది వాళ్ళ చింత. ఏముంది? కొత్త బట్టలు లేవు. రోజు ఇదేనా? చికెన్ లేదా? మాష్ అంట రోజు ఇడ్లీయేనా? ఆదివారం కూడా ఇడ్లీ తినాలా? పిల్లవాడు. లోకస్తులు ఏంటి? ఏం కావాలి, ఏం కట్టుకోవాలి, అబ్బా ఫంక్షన్ వచ్చింది, డ్రెస్ లేదు, ఇది లేదు. అన్యజనులు ఏం చేస్తారు? అన్యజనుల వలె మీలో ప్రతివాడును కామాభిలాషయందు కాక తన ఘటమును ఏ విధంగా కాపాడుకోవాలో దాన్ని ఎరిగి ఉండట దేవుని చిత్తం. అన్యజనులు ఏం చేస్తారు? వారి కామాభిలాష, వారి శరీర కోరికలు, వారి శరీర కోసం ఎడుదిప్పితాడు వెళ్ళిపోతారు వాళ్ళు. ఏశావు అలా వెళ్ళిపోయాడు. దేవుని సంగతి తృణీకరించాడు, తిరస్కరించాడు. కాబట్టి లోకమునకు మనము సిలువ వేయబడాలి. లోకం ఇలా చేస్తుంది, నేను లోకస్తుడను కాదు, నేను అలా చెయ్యను. అందరు చేస్తున్నారన్న మనం చేయకపోతే ఎట్లా? అందరు ఏమైనా అనుకుంటారేమో. వ్యర్థమైన పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన మీరు వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ
అమూల్యమును, నిర్దోషం, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తమును బట్టి విమోచించబడ్డారు. క్రీస్తు రక్తం మనం విమోచించిన తర్వాత మరలా మనం లోకస్తులు, మనకి లోకస్తులకు తేడా లేకపోతే ఎట్లా? మనము లోకమునకు సిలువ వేయబడాలి, లోకము మనకు సిలువ. లోకాన్ని చూసి అయ్యో అది లేదు, అయ్యో ఇది లేదు, అరే వాళ్ళు ఇట్లా ఉన్నారు, అది మనకు సిలువ వేయబడి ఉండాలి. చాలాసార్లు నాకు అనిపిస్తుంది, ఈ లోకాన్ని కంపేర్ చేసుకొని మనం కూడా కీర్తన ఆసాపులాగా, అబ్బా వాళ్ళకేం కష్టాలు లేవు, అబ్బా వాళ్ళకేం బాధలు లేవు, అన్ని కష్టాలు నాకే వచ్చాయి. ఇది ఎట్లా ఉంటుందంటే, ఆ శవం దగ్గరికి వెళ్ళి ఆ కఫిన్ బాక్స్లో శవం ఉంటే, అబ్బా భలే కొత్త బట్టలు వేశారు, నాకు ఎప్పుడు వేస్తారో ఇట్లా, అబ్బా సెంటు భలే కొడుతున్నారు, నాకు ఎప్పుడు కొడతారు అనుకుంటాం. అనుకో, కానీ అలా ఉంది మన జీవితం. లోకస్తులను చూసి వారు మరణించి ఉన్నారు, వారు శిక్షకు పాత్రులు, వాళ్ళని చూసి అబ్బా వాళ్ళు భలేగున్నారు అనుకో. కారణం, మనం లోక సంబంధమైన సంగతులు చూస్తున్నాం కానీ ఆత్మీయమైన సంగతులను పిల్లరా లోకస్తులు చూసే విధానానికి మనం చూసే విధానానికి తేడా ఉండకూడదా? లోకస్తుల పర్సెప్షన్కి మన పర్సెప్షన్ తేడా ఉండకూడదా? మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాం. మొట్టమొదట మనల్ని మనం సిలువ వేసుకోవాలి. రెండవది, లోకమునకు మనము సిలువ వేయబడాలి. లోకము మనకు చచ్చిపోవాలి, మనం లోకానికి చచ్చిపోవాలి. మూడవది, మనం చదివాం మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, సిలువను ప్రతి దినము మనము మోయాలి. ఏంటి సిలువ? సిలువ అంటే అవమానము, సిలువ అంటే శ్రమ. సిలువ ఏం చేస్తుంది? మనిషిని చంపివేస్తుంది, ఖాళీ చేస్తుంది. సిలువను మోసేవాడు కొత్త బట్టలు లేవని ఆలోచిస్తాడా? సిలువను మోసేవాడు అరే బిర్యానీ దానికి ఎన్ని రోజులైంది అంటాడా? అన్నాడు. సిలువ శ్రమకు సాదృశ్యం. క్రైస్తవ జీవితం శ్రమలతో కూడిన జీవితం. కాకపోతే నేటి దినాల్లో క్రైస్తవ్యం ఏమైపోయిందంటే, క్రైస్తవ్యం అంటే శ్రమలు లేని జీవితం అని బోధించే బోధకులు ఎక్కువైపోయినప్పుడు చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే, యేసు ప్రభు నమ్మితే శ్రమలు ఉండమనుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్పేది, నేను సిలువను మోసాను, మీరు నన్ను వెంబడింపగోరితే సిలువను మోయండి, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోండి. స్మరణ సంఘానికి యేసు ప్రభు వర్తమానం చెప్పాడు. ఏం చెప్పాడు? 10 దినములో నీకు శ్రమ కలుగును, ఆయనను మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు. అంతేగాని స్మరణ నీకు శ్రమలు వచ్చాయంటే నువ్వు తప్పు చేస్తున్నావు అనలా. క్రైస్తవ జీవితం శ్రమల జీవితం. అపోస్తల కార్యములో కూడా మనం చదువుతాం, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి. అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలి. క్రైస్తవ జీవితం ఏదో ఒక శ్రమ. దేవుడు మన జీవితం, యేసు ప్రభువు ఆ మార్గము గుండా వెళ్ళాడు. దానికి నీకు నాకు ఎగ్జంప్షన్ లేదు. సాతాను ఏమన్నాడు యేసు ప్రభుతోటి? నాకు మొక్కు, సిలువ లేకుండా నీ కిరీటం ఇస్తాను. తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు? సిలువతో నీకు కిరీటము. దెర్ ఇస్ నో క్రౌన్ వితౌట్ ద క్రాస్. మనం ఆయనతో శ్రమ పడితే ఆయనతో పాటు ఏలుతాం. శ్రమ లేకుండా క్రైస్తవ జీవితం లేదు. ఎందుకు అంటే అది దేవుని మార్గము, ఆయన మార్గంలో వెళ్ళాడు. ఇంక నీకు నాకు ఆయన వెళ్ళిన మార్గం కాక ఇంక వేరే షార్ట్ కట్స్ ఏమున్నాయి? వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. క్రైస్తవ జీవితం శ్రమ, దానికి సిద్ధపడి ఇప్పుడు సైనికుడు అనేవాడే యుద్ధం కొరకు వచ్చాడు. సైన్యంలో చేరి యుద్ధం ఎందుకు వచ్చింది, నేను రానంటే, ఇది ఇరుకు ద్వారం, దారి సంకుచితం, ద్వారము ఇరుకు. ఈ ఇరుకు ద్వారంలో శ్రమలున్నాయి, కష్టములున్నాయి. ఇది మనల్ని సిద్ధపరిచే జీవితం. కనుక ప్రతి దినము మనం దీనికి సిద్ధపడి ఉండాలి. శ్రమ లేదా దేవుని స్తోత్రం, కానీ అదొక్కడే జీవితము కాదు. శ్రమల ద్వారా దేవుడు, అందుకోసం పౌలు గారు అంటాడు, క్షణమాత్రముండు చులకనైన శ్రమ అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమాభారమును కలగజేయుచున్నాను. కాబట్టి శ్రమల యందు ఏం చేయాలి? మనం అతిశయపడాలి, శ్రమల యందు సంతోషించాలి, శ్రమల యందు ఆనందించాలి. ఇది క్రైస్తవ జీవితం, నిజమైన క్రైస్తవ జీవితం. నిజమైన క్రైస్తవ జీవితం అంటే శ్రమల్లో కృంగిపోయే జీవితం కాదు, ఎందుకు దేవుడు ఇచ్చాడు అని ప్రశ్నించే జీవితం కాదు. దేవుడు ఇచ్చాడంటే దీని వెనకాల ఒక ఉద్దేశము ఉంటుంది అని ఆయనకు లోబడే జీవితం. తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యుద్ధం నుండి తొలగించు, అయినను
నా ఇష్టము కాదు నీ చిత్తమే. ఇది మూడవ అంశం. మొట్టమొదటిది మనల్ని మనం సిలువ వేసుకోవాలి. రెండవది లోకానికి మనము లోకానికి సిలువ వేయము. మూడవది ప్రతి దినము సిలువనెత్తుకొని ఆయనను వెంబడి, అంటే శ్రమ జీవితం. దీన్ని మార్టిన్ లూథర్ గారు థియాలజీ ఆఫ్ క్రాస్ అనే మాట వాడాడు. అంటే క్రైస్తవ జీవితం శ్రమల గుండా వెళ్ళినప్పుడు మనం దేవుణ్ణి ఎక్కువ తెలుసుకోగలుగుతాం. శ్రమలు లేనప్పుడు ప్రార్థన ఉంటుంది, శ్రమలు ఉన్నప్పుడు ప్రార్థన ఉంటుంది. ఏ ప్రార్థనలో డెప్త్ ఉంటుంది? శ్రమ ఉన్నప్పుడు, సమస్య ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు ఆ ప్రార్థన వేరే, ఆ స్వీట్నెస్ వేరే, ఆ యొక్క ఇంటెన్సిటీ వేరే. శ్రమ లేనప్పుడు ఉండే ప్రార్థన ఉంటుంది కానీ దాంట్లో పెద్ద లోతు ఉండదు. క్రైస్తవ జీవితం శ్రమలతో కూడినటువంటిది. దానికి మనం సిద్ధపడి ఉండి దాన్ని, అంటే శ్రమలు ఒకవైపు విదిలించుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం. లేదు, మనం విదిలించుకోవడానికి లేదు. పాట పాడతాం కానీ నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు పాట పాడతాం కానీ ఏం సిలువేది? తీసేయి ప్రభు, తీసేయి ప్రభు. మన ప్రార్థన అంతా తీసేయి. మరి పెట్టింది ఎందుకు ఆయన తీసేయకపోతే? తెస్తాడు ఆయన. మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడ నీయడు. అంతేకాదు శోధనతో పాటు తప్పించుకునే మార్గము కూడా. ఒక ఉదాహరణ ఎప్పుడు నాకు బాగా గుర్తొస్తుంటుంది. చాలాసార్లు మనకున్న సమస్య ఏంటంటే మనం ఏమనుకుంటామంటే మన సిలువ లోకంలో ఉన్న అన్ని సిలువల కంటే బరువైంది అనుకుంటాం. అందరూ సిలువలు ఉన్నాయి కానీ మనకేమనిపిస్తుంది అంటే అవతల సిలువేమో తేలిగ్గా ఉంది, మన సిలువేమో బరువుగా ఉంది. దేవుడు మన మీద బరువైన సిలువ పెట్టాడు అనుకుంటాం. కాబట్టి ఒక ఆమె తన జీవితాన్ని చూసుకుందంట, కలలో అందరూ సిలువను ఎత్తుకొని వెళ్తున్నారు. అందరి సిలువలేమో తేలిగ్గా ఉన్నాయి, ఈమె సిలువేమో భారంగా పొడుగ్గా ఉంది. కాబట్టి ఆమె అడ్డు చూసిందంట, ఎవరు చూడట్లే కదా అని చెప్పి అనుకుంటే అక్కడ సిలువని రంపం పెట్టి సగం కోసుకుందంట. ఇప్పుడు తేలికైపోయింది సిలువ, వేసుకొని బయలుదేరి వెళ్తుంది. వెళ్ళిపోయింది, ఒక గొప్ప అగాధం వచ్చింది. అందరూ ఏం చేస్తున్నారంటే తమ సిలువను బ్రిడ్జిలాగా వేసుకొని దాటుతున్నారు. ఏం కూడా వేద్దామని తీసింది కానీ కోసేసుకుంది కదా, పట్టట్లా. కానీ దేవుడు ఆయన ర్యాండమ్గా ఏదో కావాలని నీకు నాకు శ్రమ అనుగ్రహించడు. దేవుడు మనలో కార్యం చేస్తున్నాడు, మనల్ని తన రూపంలోకి మారుస్తున్నాడు. కాబట్టే కస్టమ్ మేడ్, టైలర్ మేడ్. రెడీమేడ్ అంటే అందరికి ఒకటే ఉంటుంది కానీ దేవుడు ఎవరి సిలువను వాళ్ళకి డిజైన్ చేశాడు. మన అవతల సిలువ చూసి నీ సిలువ ఏంటి అనకూడదు. వాళ్ళ సిలువ వేరే, మన సిలువ వేరే. దేవుడు దాన్ని పర్ఫెక్ట్గా చేశాడు. మనకెంత కావాలో, ఒక తాళం కప్పకి తాళం చెవిని ఎంత ప్రిసైజ్గా చేస్తారో అక్కడున్న లోతుకు పడి, అట్లాగా మన జీవితానికి దేవుడు మన సిలువను ఇస్తాడు. దాన్ని మనం ఏం చేయాలి? మరి ఎంతసేపు ఎందుకు ఇచ్చావు ఇశ్రాయేలులాగా ఏంటిది అని సనగటం కాదు. ప్రభువా, నువ్వు సిలువను నా మీద మోపావు, నేను దీన్ని మోస్తాను, నాకు సహాయం చేయి, నాకు కష్టంగా ఉంది, నాకు భారంగా ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది, నాకు నొప్పి పుడుతుంది, కానీ నువ్వెంతకాలం మోపుతావో నేను దాన్ని మోస్తాను. ఈ గిన్నె నాయుడుని తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తము. ఇది క్రైస్తవ జీవితం, దేవునికి లోబడే జీవితం, సిలువను మోసే జీవితం. నాలుగవది సిలువను గురించిన వార్తను ప్రకటించటం. మనకు మనం సిలువేసుకోవటం, లోకానికి మనకు లోకం సిలువేయబట్టం, సిలువను మోయటం అనగా శ్రమ జీవితాన్ని జీవించటం, పారిపోవటం కాదు, వదిలేసుకోవటం కాదు, దాన్ని భరించటం. నాలుగవది సిలువను గురించిన వార్త. కొరింథీయులకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం తెలుసు మనకు బాగా పరిచయమైన వాక్య భాగం ఏంటది? 17వ వచనం. బాప్తిసం ఇచ్చుటకు 18వ వచనం. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని ప్రీచింగ్ ఆఫ్ ద క్రాస్. సిలువను ప్రకటించటం నా బాధ్యత. సిలువను ప్రకటించటం, యేసు ప్రభువారి యొక్క సిలువను ప్రకటించటం. ప్రతి ఆదివారం మనం బలలో చేతుతున్నప్పుడు ఏం చేస్తున్నాం? ఆయన మరణమును, ఆయన పునరుత్థానమును మనము ప్రకటిస్తున్నాం. వీఆర్ ప్రీచింగ్. ఇతరులకు సువార్తను ప్రకటించటం. మనం ప్రకటిస్తాం. ఏం ప్రకటిస్తాం? ఎవరన్నా మనల్ని అడుగుతారు, అబ్బా వెయిట్ తగ్గినట్టున్నావు అన్నా అనగానే ఎట్లా తగ్గాలి చెప్తా, కూర్చో చెప్తా కూర్చొని ప్రకటిస్తాం.
అన్న ఈ ఎక్కడ కొన్నారు, భలే ఉంది, రా నేను చెప్తారా, చూపిస్తారా, ఈ మనం బాగా చెప్తాం. కానీ మనం ప్రకటించాల్సిందేంటి? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించటం. ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంది సిలువను ప్రకటించడానికి. నిజమే, బహిరంగ సువార్తకు వెళ్ళే పరిస్థితులు నేటి దినాల్లో లేవు. కానీ బహిరంగ సువార్త అదొక్కటే పద్ధతి కాదు సువార్త ప్రకటించటానికి. ఏదో మైక్ పెట్టుకొని పెద్దగా సౌండ్ పెట్టుకొని పోయినంత మాత్రానే సువార్త ప్రకటించటం కాదు. వ్యక్తిగతంగా మన ఎదురయ్యే ప్రతి చోట సిలువను గురించిన వార్తను ప్రకటించటం. పౌలు గారు సిలువను ప్రకటిస్తూ వచ్చాడు. తన ప్రాణం రిస్క్ చేసి మరి ప్రకటించాడు. వాక్చాతుర్యము లేకుండా, ఏదో తీపి కథలు, తీయనైన మాటలు కాదు. చూడండి అక్కడ పైన వచ్చిన ఏమన్నాడు, మొదటి అధ్యాయంలోనే, కొరింథీ మొదటి అధ్యాయం, క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు ఈ సిలువను ప్రకటించేటప్పుడు ఏదో తీయని మాటలు, నవ్వు పుట్టించే సంగతులు అవసరం లేదు, పిట్టకథలు అవసరం లేదు. సువార్తను సువార్తగా ప్రకటించి. ఏంటి సువార్త? మనం పాపులం, దేవుడు పరిశుద్ధుడు, యేసు ప్రభువారు నీకు నాకు బదులు సిలువలో మరణించాడు. ఆయన నమ్మితే, ఆయన విశ్వసిస్తే మన పాప క్షమాపణ దొరుకుతుంది. దేవుని ఉగ్రత మన మీద నుండి తొలగిపోతుంది. ఒకనాడు యుగయుగములు ఆయనతో పాటు ఉంటాం, మన దేవుని పిల్లలమవుతాం. ఇది సువార్త. యేసు ప్రభు నమ్మితే రోగాలు రావు, సువార్త కాదది. మన సాక్ష్యం సువార్త కాదు. మన సాక్ష్యం మంచిదే, కానీ మన సాక్ష్యము సువార్త కాదు. మన అనుభవాలు సువార్త కాదు. సువార్త యేసు ప్రభువారి గురించి, సువార్త సిలువ గురించి, సువార్త సిలువ కార్యము గురించి. అది ప్రకటించాలి, అది ప్రకటించబడాలి. యేసు ప్రభు సువార్త. ఇది 4వది. 5వది గలతీ పత్రిక 5వ అధ్యాయము 6వ అధ్యాయము 14వ వచనము. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు చాలన్నా. సిలువయందు అతిశయించటం. 5 సంగతులు మీతో చెప్తున్నాను. మొట్టమొదటిది, మనకు మనం సిలువ వేయబట్టం, క్రీస్తుతో కూడా సిలువ వేయబట్టం. అది గుర్తించాలి, దాని ప్రకారం జీవించాలి. రెండవది, లోకమునకు మనము, మనకు లోకము సిలువ వేయబడాలి. మూడవది, సిలువను మోసేటువంటి జీవితం. 4వది, సిలువను గురించిన వార్తను ప్రకటించటం. ఆ ప్రకటించే బాధ్యత దేవుడు నీకు నాకు ఇచ్చాడు. మనకెంతోమంది స్నేహితులు ఉంటారు, మనకెంతోమంది తెలిసిన వాళ్ళు ఉంటారు. ఒకప్పుడు నాకు అనిపిస్తుంది, అంటే స్క్రిప్చర్ అట్లా లేదు కానీ నాకు అనిపిస్తుంది, ఒకనాడు వాళ్ళు అంటారేమో, సార్ మీతో అన్నిసార్లు ఉన్నాను కదా, నాకు ఎప్పుడు సిల్వర్ గురించి వార్త చెప్పలేదే మీరు. ఎన్నో చెప్పారు, ఇగో అక్కడ ఆఫర్లు ఉన్నాయి, ఇక్కడ ఆఫర్లు ఉన్నాయి, ఈ డాక్టర్ బాగుంటాడు, ఆ డాక్టర్ బాగుంటాడు, లేకపోతే ఈ కోర్సు చదువు, ఆ కోర్సు చదువు, ఇవన్నీ చెప్పారు మీరు, బాగానే ఉంది. సిలువను గురించిన వార్త ఎప్పుడు చెప్పలేదే అంటారేమో అని భయం. కానీ నా జీవితంలో సిలువను గురించిన వార్తను ప్రకటించటం, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ ఆ వెర్రితనంతోనే దేవుడు ప్రజలను రక్షిస్తున్నాడు. వీధిలో నిలబడి స్వార్థ చెప్తుంటే లోకస్తులకు అనిపిస్తుంది, ఏం పని పాటలేదు వీళ్ళకి అనిపిస్తుంది, వెర్రితనం అనిపిస్తుంది. చాలామందికి సిగ్గు, మనం అటు పోయి చెప్పలేమన్నా అనుకుంటారు. కానీ అది దేవుని శక్తి. దేవుడు రక్షిస్తాడు, మనం రక్షించాం. చాలాసార్లు మనుషులు అనుకుంటారు, మనం చెప్తే కాదు, సువార్త వారిని రక్షిస్తుంది. మనం రక్షించం, మనం ఎంత బాగా చెప్పాం కాదు, సువార్తలో శక్తి ఉంది, చెప్పే మనలో లేదు. క్లారిటీగా చెప్పడం వేరే, కానీ ఏదో మనం ఎంత అద్భుతంగా బాగా చెప్తే రక్షణ పొందుతారు, బాగా చెప్పకపోతే రక్షణ పొందరు కాదు. అసలు మన మీద ఫోకస్ లేదు. సువార్త. 5వది చివరిది, సిలువను గురించి అతిశయించటం. అతిశయించటం అంటే గర్వించటం. దేని గురించి అతిశయిస్తాం? చాలామంది అతిశయిస్తారు. దేని గురించి? మాకింత ఆస్తి ఉంది, అతిశయిస్తారు. డబ్బు ఉంది, అతిశయిస్తారు. అందం ఉంది, అతిశయిస్తారు. మంచి పర్సనాలిటీ ఉంది, అతిశయిస్తారు. సిలువను గురించి అతిశయించటం ఏంటి? ఆ సిలువ అంటే ఏంటి? మరణించే సాధనం. ఇది ఎట్లా ఉందంటే ఉరికొయ్య నాకు గుర్తు అనుకున్నాను. అట్లా అనుకుంటారు ఎవరు అనుకోరు. కానీ ఆ దినాల్లోనే సిలువ అనేది అత్యంత దారుణమైన మరణ శిక్షకు సాదృశ్యం. కానీ పౌలు గారు అంటున్నాడు, సిలువ యందు నేను
అంటే అర్థం ఏంటి? నా జీవితాన్ని సిలువ మీద కట్టుకుంటున్నాను. ఏం చూపిస్తుంది సిలువ? ఆయన నా కొరకు మరణించాడు. ఆ మరణం తప్ప నా జీవితానికి ఇంకా వేరే ఆదరణ, వేరే ఆశ్రయము లేదు. చాలామంది దేని బట్టి అతిశయిస్తారు? భూ సంబంధమైన వాటి అందు అతిశయిస్తారు. నేను ఏ కులమో తెలుసా, నేను ఎంత పెద్ద ఉద్యోగినో తెలుసా, నేను ఎంత ధనవంతునో తెలుసా, నేను ఏం చేశానో తెలుసా, నేను ఎంత సేవ చేశానో తెలుసా, నేను ఎవరినో తెలుసా. వారి అతిశయం అంతా చెడ్డది. కొన్నిసార్లు క్రైస్తవ జీవితం రక్షణ పొంది కూడా దేవుని కృప మీద కాకుండా మన మీద మన జీవితాన్ని కట్టుకుంటాం. మన క్రియలను బట్టి, మన భక్తిని బట్టి, నేను ఇంత ప్రార్థన చేశాను కాబట్టి, నేను ఇంత సువార్త చేశాను కాబట్టి, నేను ఇంత పరిచర్య చేశాను కాబట్టి. క్రీస్తు యేసు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవాలి. శూరుడు తన శౌర్యమును గురించి, బలవంతుడు తన బలమును గురించి అతిశయింపకూడదు. అతిశయించువాడు భూమి మీద నీతి న్యాయములు జరిగించుటకు యెహోవానగు నన్ను పరిశీలనగా తెలుసుకుంటను బట్టి నీకు నాకు నచ్చి కదా. కొంతమంది రాసుకుంటారు, ఇలా కులం రాసుకుంటారు, డిగ్రీలు రాసుకుంటారు, లేక ప్రతి చోట చూపించుకోవాలా. మామూలుగా డాక్టరేట్ చేసిన వాళ్ళు డాక్టర్, ప్రతి చోట ఏం పిలవాలా? డాక్టర్ డాక్టర్ డాక్టర్. ఏం చేసుకుంటారు? డాక్టర్ అని పిలుస్తారు. రెవరెండ్, ప్రతి చోట పిలవాలా, కుర్చీ ఎక్కాలా, కుర్చీ మీద కూర్చోబెట్టాలా, స్టేజ్ మీదకి పిలవాలా. దేవుని స్తోత్రం. మనకు ఆయన్ని భక్సింగ్ గారు మంచి పద్ధతి పెట్టాడు. ఎవరు స్టేజ్ మీద కూర్చోరు. ఈ మధ్య కూర్చుంటున్నారులేండి, ఈ మధ్య చాలా సంగతులు వచ్చేసినాయి. అవసరం ఏముంది? ఎవరెందుకు కూర్చోవాలా? అందరితో పాటు కూర్చోవాలా? వాక్యం చెప్పి వస్తారు, చెప్తారు, వెళ్ళిపోతారు. అతిశయం ఏంటి? సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట. ఇలా చాలాసార్లు మనం ఏం అతిశయిస్తున్నాం? భూ సంబంధమైన వాటి గురించి అతిశయిస్తున్నాం. ఇప్పుడేమో చదివాం, భూ సంబంధమైన వాటిని అతిశయిస్తే ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు? సిలువకు శత్రువులు. భూ సంబంధమైన వాటి యందు అతిశయిస్తే సిలువకు శత్రువులు. సిలువకు మిత్రులు ఎవరు? సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. అలా సిలువను మోస్తూ మనం లోకంలో ముందుకు కొనసాగటానికి దేవుడు మనకు సహాయపడును గాక. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో, ఈ ఉదయకాల వర్తమానంలోను, ఈ మధ్యాహ్న కాల వర్తమానంలోను ఈ సిలువ చుట్టూ మేము తిరగటానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో మేము సిలువను మోయటానికి పిలువబడ్డాం. యేసు ప్రభువారు మోసాడు, అయిపోయింది అనేదో జేబులో పెట్టుకునో లేకపోతే మెడలో వేసుకుని తిరిగేది కాదు. కానీ మా సిలువను మేము అనుదినము మోయాలి. ఇది కష్టం ప్రభువా. చాలాసార్లు మా సిలువ మాకు భారం అనిపిస్తూ ఉంటుంది. మేము ముందుకు వెళ్ళలేమనిపిస్తుంది, ఆగిపోదామనిపిస్తుంది. కానీ నీ కృప చేత మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. మమ్మల్ని మేము సిలువ వేసుకోవడం ఎంత ప్రాముఖ్యమునైనా, మమ్మల్ని మేము పెట్ చేసుకోవటం కాదు, మమ్మల్ని మేము పెంచుకోవటం కాదు, మమ్మల్ని మేము జాగ్రత్తగా వెన్న పేరుకున్నట్లు పెరబెట్టడం కాదు, మమ్మల్ని మేము కట్ చేసుకోవడానికి, మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి, మమ్మల్ని మేము అబ్స్టైన్ చేసుకోవడానికి, శరీరాశల నుండి విసర్జించటానికి, మా అహం, మా గర్వం, మా స్వాతిశయం, నేను అనేది కట్ చేసుకోవటానికి మీరు మా కృప చూపించండి. మమ్మల్ని మేము తగ్గించుకోవటానికి, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఈ అనుభవంలోకి మమ్మల్ని తీసుకొని రండి. లోకమునకు మేము, మాకు లోకము, లోకంలో ఉండే శరీరాశను బట్టి మేము ప్రవర్తించక, జీవపు డంబము, లోకమంతా చూపించుకోవటం, నాకింత ఉంది చూడండి చూడండి అని చూపించుకోవటం, ప్రభువా దాని నుంచి మమ్మల్ని విడిపించండి. షో, ఈ ప్రదర్శన, కొన్నిసార్లు భక్తిని కూడా మేము ప్రదర్శిస్తుంటాం. మేమెంత భక్తిపరులమో లోకం చూడాలని ఆశిస్తూ ఉంటాం. ఓ దేవా, దీని నుంచి విడిపించండి, ఈ డంబము నుంచి విడిపించండి. లోకమునకు మేము, మాకు లోకము సిలువ వేయబట్టానికి కృప చూపించు. మూడవదిగా, సిలువ జీవితం, శ్రమలతో కూడిన జీవితం. దీన్ని మేము తృణీకరించకుండా, దీన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకుండా, నీవు మా ముందుంచిన మార్గంలో, నీ అడుగుజాడల్లో, ఈ ఇరుకు మార్గంలో సిలువను మోస్తూ ముందు కొనసాగటానికి సహాయం చేయి.
నాలుగవది, సిలువను గురించిన వార్త మేము ప్రకటించినట్లుగా చేయండి. మా జీవితమే సిలువను ప్రకటించటం ప్రభా. మమ్మల్ని ఈ లోకంలో మీరు ఇంకా మమ్మల్ని సజీవులుగా ఉంచిన ఒక కారణం, మేము నిన్ను ప్రకటించాలి అని, మేము నీ గురించి చెప్పాలి అని. చాలాసార్లు మా నోర్లు మూతబడుతున్నాయి, ఎన్నో చెప్తున్నాం, ఎన్నో మాట్లాడుతున్నాం, కానీ నీ గురించి చెప్పడానికి ఒక మాట కూడా మాకు రావట్లేదు ప్రభా. దయతో మమ్మల్ని కనికరించండి. ధైర్యముగా నీ గురించి చెప్పడానికి, సువార్తను ప్రకటించడానికి, సిలువను గురించిన వార్త, సిలువను గురించి నేను సిగ్గుపడువాడను కాదు, సువార్తను గురించి నేను సిగ్గుపడనివాడు కాడు అని పౌలు గారు అన్నాడు. ఈ సువార్త ప్రకటన అనే వెర్రితనం ద్వారా మీరు అనేకులను రక్షిస్తున్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ సువార్త ప్రకటనలో మమ్మల్ని భాగస్వాములుగా చేయండి. చివరిగా, మా క్రైస్తవ జీవితం యొక్క పునాది సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట, మా భక్తి కానీ, మా శక్తి కానీ, మాకున్న లోక సంబంధమైన ఆధిక్యతలు కానీ, పౌలు గారు అన్నట్లుగా ఏవేవి నాకు లాభకరములో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా, పెంటగా ఎంచుకొనుచున్నాను. ఈ లోకానికి మేము క్రీస్తును చూపించాలి. మమ్మల్ని మేము చూపించుకోవాల్సిన పని లేదు, మా యొక్క స్థితిగతులు చూపించుకోవాల్సిన పని లేదు. క్రీస్తును మేము చూపించాలి. మా అతిశయం మీరే ప్రభువా. మా అతిశయం సిలువ నాయన. క్రీస్తు యేసు యొక్క సిలువ యందు అతిశయించుట మీరు మాకు నేర్పింది. లోకానికి అది వెర్రితనం, లోకానికి అది నీచం. సిలువ అనేది మరణానికి సాదృశ్యం, కానీ మాకైతే అది దేవుని శక్తి. మేము సిలువ జీవితాన్ని కలిగి ఉండడానికి కృప చూపించమని నీ ప్రజలు ఆశతో వచ్చారు. వారితో మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. వారు వెళ్తున్నారు వారి జీవితాలను పరీక్షించుకోవటానికి. ఇదేదో ఒక్కరోజు భక్తి కాకుండా, యేసు ప్రభువారి మరణం ఏదో సంవత్సరానికి ఒక్కసారి జ్ఞాపకం చేసుకునేది కాకుండా, ప్రతి దినము ఆయన మరణ, భూస్థాపన, పునరుత్థానాలను ప్రకటించడానికి సహాయపడమని, మా జీవితాలను జ్ఞాపకం చేసుకుని విన్నవాక్యాన్ని నీరుకట్టి ఫలింపచేయమని, పేరు పేరున వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నామని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదాకాలమును తోడయండి నడిపించునుగాక.